గడిచిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన శిష్యులు ఇస్తూ ఉన్న సాక్ష్యము సత్యము అని. సిలువలో సాక్షిగా ఉన్నవారు ఇచ్చిన సాక్ష్యాలను గడిచిన 2 వారాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సిలువ సాక్ష్యం, పునరుత్థాన ఆదివారపు సాక్ష్యం, అనేక విధాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. గడిచిన ఆదివారం వేకువజామున పెందలకడ లేచి వెళ్ళి ఆయన సమాధిని చూచి, అది తెరవబడి ఉండుట చూచి ఆశ్చర్యపోయిన స్త్రీలను మనం గుర్తించాం. వారికి ఇవ్వబడిన ఓ ప్రత్యేకమైన సత్యాన్ని మనం గుర్తించాం. మీరు వెళ్ళి నేను పునరుద్ధారణైన సంగతి నా శిష్యులకు తెలియచెప్పండి. క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి దేవుని దూతలు సాక్ష్యం, క్రీస్తు తానే ప్రత్యక్ష సాక్ష్యాన్నిచ్చి ఆయన చూడవచ్చిన స్త్రీలకు ఆ బాధ్యతనిచ్చాడు. మీరు వెళ్ళి ప్రకటించండి, నా శిష్యులకు తెలియచేయండి. సో పునరుద్ధాన సాక్ష్యంలో క్రీస్తు స్త్రీలకు ఇచ్చిన గొప్ప బాధ్యత గురించి చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ స్త్రీలు వెళ్ళి ఆ సత్యాన్ని చెప్పడానికి చాలాసార్లు భయపడ్డారు, అయినా శిష్యులకు తెలియచెప్పారు. ఆ శిష్యులు వచ్చి సమాధిలోనికి తొంగి చూచి ఖాళీ అయిన సమాధిని గురించి వారు ప్రకటించారు. స్త్రీలు మాత్రమే కాదు, శిష్యులు అయిన యోహాను, పేతురు కూడా, తదితరులు కూడా క్రీస్తు సమాధిని వీక్షించారు, తొంగి చూచారు, లోపలికి వెళ్ళారు. అక్కడ ఉన్న పద్ధతిని వారు గమనించారు. క్రీస్తు అక్కడ లేడు అనే సత్యానికి వారు సాక్షులుగా నిలబడ్డారు. అయితే క్రీస్తు అక్కడ లేడు అనే సత్యం వారి హృదయాలను మరింత వేదనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేహాన్ని అక్కడ ఉంచారు, అక్కడ దేహము లేదు. దేహముతో పాటుగా దేహం అక్కడ లేకుండా పోయింది అంటే ఆ దేహం చలించింది, దేహం జీవాన్ని సంపాదించుకుంది. పునరుద్ధానంలో ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సాక్ష్యాన్ని యోహాను భక్తుడు పత్రికలో రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఇలా జ్ఞాపకం చేశాడు. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. మనమిచ్చే సాక్ష్యాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి చూసుకుందాం. సాక్ష్యం ఇవ్వడానికి ఇవాళ క్రైస్తవ సంఘం పరుగులు తీస్తూ ఉంది. ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉంది? సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు స్వామి నన్ను రక్షించాడు. శిష్యులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. వారు ఆల్రెడీ భౌతికంగా రోమా సైనికుల నుంచి రక్షించబడ్డారు. ఆధ్యాత్మికంగా దేవుని పరిశుద్ధాత్మకు వారసులుగా పిలువబడుతున్నారు. సో వారికి ఈ రక్షణ అనుభవం కలిగింది. క్రీస్తును దర్శించడానికి సమాధికి వెళ్ళినప్పుడు వారికి ఒక సాక్ష్యం వచ్చింది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేహం కోసం వెళ్ళిన వారికి జీవం గురించిన సాక్ష్యం, నిర్జీవమైన దేహాన్ని చూడాలని ఆశపడే వారికి సజీవుడైన దేవుని గురించిన సాక్ష్యం. చాలాసార్లు మనం అందరం కూడా మన జీవితంలో
మృతతుల్యమైన విషయాల గురించి ఆసక్తి కలిగి ఉంటాం. నిర్జీవమైన విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం, పోరాటాలు చేస్తూ ఉంటాం. నిస్సహాయత గురించి మాట్లాడుతూ ఉంటాం, నిరుత్సాహంతో మాట్లాడుతూ ఉంటాం. పేరుకి క్రైస్తవం అని పెట్టుకుంటాం. క్రైస్తవులు ఎప్పుడు కూడా నిరుత్సాహంలో ఉండాల్సిన వారు కాదు, నిర్భేజులై ఉండాల్సిన వారు కాదు, నిస్సత్తువతో మాట్లాడవలసిన వారు కాదు. వారి విశ్వాసం అచంచలమైందిగా, జీవాన్ని గురించి మాట్లాడేవారుగా ఉండాలి. నిర్జీవమైన వాటి గురించి మాట్లాడేవారు క్రైస్తవులు కారు సుమ. హోప్లెస్ పీపుల్ అంటారు వాళ్ళు. హోప్లెస్ పీపుల్ ఎప్పుడు కూడా జీవాన్ని గురించి మాట్లాడలేరు. వాళ్ళు హోప్లెస్, నిరీక్షణ కోల్పోయిన వారు జీవాన్ని పేరుకు బ్రతికుంటారు. మనం జీవించే విధానంలో ఏ పని చేస్తూ ఉన్నా ఈ హోప్లెస్ మాటలు చాలాసార్లు వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని పనులు నీకు చేత కాకపోవచ్చు, నాకు చేత కాదని చెప్పడంలో సత్యం ఉంటుంది, కానీ ఎవరి వల్ల కాదు అని చెప్పడంలో ఎంత నిరుత్సాహం ఉంటుందో మనం వాడే పదాల్లోనే అర్థమవుతూ ఉంటుంది. చేతకాని పదాలు చాలాసార్లు మనం వాడుతూ మనకు చేత కాలేదు కాబట్టి ఇంకెవరూ చేయలేరేమో అని నిరుత్సాహపడుతూ ఆ నిరుత్సాహానికి సాక్షులుగా మిగిలిపోతే వరకు నిర్జీవానికి సాక్షులుగా మిగిలిపోతాం మనం. క్రైస్తవులు నిర్జీవానికి సాక్షులు కాదు సుమా, జీవానికి సాక్షులు, పునర్జీవానికి సాక్షులు, పునరుత్థానానికి సాక్షులు. నిర్జీవమైన వాటి గురించి చర్చించే వాళ్ళు క్రైస్తవులు కాదు, జీవాన్ని గురించి చర్చించేవాళ్ళు, జీవం కోసం ఎదురు చూసేవాళ్ళు, జీవితాన్ని ఫలభరితం చేసుకోవడానికి ప్రోత్సాహం చూపించేవాళ్ళు క్రైస్తవులు. కానీ ఎందుకు ఈ పాడు జీవితం, ఈ జీవితం ఇంతే, ఈ జీవితంలో ఇంకేమి చేయలేం అని నిరుత్సాహపడేవాళ్ళు క్రైస్తవులుగా మనం గుర్తించలేం. ఎందుకంటే వారి పేరుకు క్రైస్తవులైన క్రైస్తవ సాక్ష్యం వాళ్ళలో లేదు. ఇవాళ ఆలోచన చేసుకుందాం. క్రీస్తును అంగీకరించిన వాడు నిత్య జీవము గురించి, జీవాన్ని గురించి మాట్లాడతాడు. క్రీస్తును అంగీకరింపని వాడు జీవము గురించి మాట్లాడలేడు, వాడు జీవము లేనివాడు. ఇవాళ నిన్ను గురించి నువ్వు ఒకసారి అర్థం చేసుకో. నువ్వు నిర్జీవంగా ఉన్నావా, జీవము కలిగి ఉన్నావా? జీవము నీలో ఉంటే నిర్జీవపు తలంపులు నీవెప్పుడు మాట్లాడలేవు, ఊహించలేవు, ఉద్దేశించలేవు. జీవం ప్రతిరోజు ప్రస్ఫుటంగా నీలోంచి వస్తూ ఉంటుంది. దేవుడు ఈవేళ మరొక పునరుత్థాన దినాన్ని మనకిచ్చాడు, పునర్జీవం మనకిచ్చాడు. ఈవేళ మనకు క్రొత్త దినమే. ప్రతిరోజు దేవుడు మనకిస్తున్న నూతన ఉదయం మన జీవితాలకు పునర్జీవాన్ని ఇచ్చేది కావాలి, కానీ నిరుత్సాహాన్ని పంచేది పెంచేది కాకూడదు. మనం ఎప్పుడు ఆ నిరుత్సాహంలో ఉంటామంటే దేవుడిచ్చిన ఆయుష్తో, ఆరోగ్యంతో ఒక జీవాన్ని, ఒక జీవితాన్ని, ఒక దినాన్ని మనం పొందినా కూడా ఇంకా నిర్భేజులమై, నిస్సత్తువతో, నిరుత్సాహంతో నీ ఉన్నట్లయితే ఈవేళ భక్తుల సాక్ష్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. క్రీస్తును కలిగిన వాడు ఎన్నడూ కూడా నిరుత్సాహంలో ఉండేవాడు కాదు, జీవానికి కేంద్ర బిందువుగా ఉంటాడు, కానీ నిర్జీవానికి కాదు. క్రైస్తవ సంఘమా, నీలో నిరీక్షణ లేనప్పుడు నిరుత్సాహం కలుగుతుంది. శిష్యులందరూ కూడా ఇంత గొప్ప సాక్ష్యం ఇవ్వడానికి 9వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరిస్తున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది.
దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు. కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా మనమే సాక్షులం, క్రైస్తవులే సాక్షులు, జీవానికి సాక్షులు, పునరుద్ధానానికి సాక్షులు, ఉత్తేజానికి సాక్షులు, ఉజ్జీవానికి సాక్షులు. ఒకవేళ నేను క్రైస్తవుని చెప్పుకుంటూ నిరుత్సాహకరమైన విషయాల గురించి ఆలోచన కలిగి భయపడుతున్నావేమో. నీవు క్రీస్తును అనుసరించే వాడివైనా, క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి ఉన్నా, భయము చేత జీవాన్ని గ్రహించలేక గుర్తించలేక జీవితాన్ని గురించి నిరుత్సాహాన్ని కలిగి ఉన్నావేమో. ఆ అభయం పోగొట్టే సాక్ష్యాన్ని ఇవాళ శిష్యుల జీవితం ద్వారా మరొకసారి మనం అందరం కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను భక్తులు చెప్పిన ఈ సాక్ష్యం ఆయన ఎలా అనుభవించాడు? యోహాను భక్తుడు రాసిన సువార్త పత్రిక మనం చదివితే 20వ అధ్యాయంలో ఆ సాక్ష్యం ఎలా సార్థకత అయిందో లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆదివారం ఉదయం పెద్దలక్కడ ఏం జరిగింది అనగా ఈస్టర్ దినాన్న ఉదయం పెద్దాన్ని మనం గుర్తిస్తే స్త్రీలు ఆయన సమాధిని చూడ వెళ్ళడం, క్రీస్తు లేడని సాక్ష్యాన్ని గుర్తించడం, అది వెళ్ళి శిష్యులకు ప్రకటించడం, శిష్యులు మరలా వచ్చి సమాధిని గుర్తించడం, ఆయన లేడు అని తెలుసుకోవడం. ఈ సందర్భం, ఈ సంఘటన వారికి భయాన్ని కలిగించింది. భయాన్ని కలిగించింది. ఏమిటి ఆ భయం? క్రీస్తు అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సమాధిలో ఉండాల్సిన క్రీస్తు దేహం సమాధిలో లేదు, ఆయన లేచాడు. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అతనిని లేపెను అనే సందర్భాలు మనం చదువుకుంటాం. మానవ మరణాన్ని స్వీకరించిన యేసుక్రీస్తును పునరుత్థానపు శక్తితో తండ్రి అతనికి మరొక జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని గురించి, ఈ జీవాన్ని గురించి పునరుత్థాన సమయంలోనే ఆయన ఆమెతో మాట్లాడు, అమ్మా ఇదిగో ఈ దేహాన్ని పునరుత్థాన దేహంగా గుర్తించాలి. నువ్వు భౌతికమైన దేహంతో నేను నీతో మాట్లాడటం లేదు, దేవుడిచ్చిన పునరుత్థాన దేహంతో ఉన్నాను. ఈ దేహాన్ని మానవులు ముట్టుకోజాలరు. మానవాతీతమైన దేహం. ఆమె ప్రయత్నం చేసినట్లుగా చూస్తాం, అక్కడ రబ్బీ అని ఆయన్ని ముట్టుకుపోయినట్లుగా చూస్తాం. ఆమెకు సాధ్యం కాలేదు. యేసు రూపమైతే కనబడుతూ ఉంది, యేసు ఆకారం కనబడుతూ ఉంది. ఏ దేహంతో ఆయన అప్పటిదాకా ఉన్నాడో అదే దేహం అక్షయమైన గుణాలు కలిగి అతీతమైన వెలుగుతో అదే దేహం, అదే ఆకారాన్ని ఆమె చూస్తూ ఉంది. ఆ దేహానికి అతీతమైన శక్తి ఉన్నట్లుగా ఆమె గుర్తిస్తూ ఉంది. ప్రభువారు కూడా సెలవిచ్చారు. సో భయం కలిగింది వీళ్ళకి. ఇటువంటి భయ శిష్యులు అనేక సార్లు పొందారు. యేసు ప్రభువారు
గలయ సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు మానవ దేహం నీట మునిగిపోవలసిన దేహం నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆ అద్వితీయమైన దేవుని యొక్క స్థితిని వారు గమనించారు. నీట మునగవలసిన దేహం నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆ మహిమను వారు చూడగలిగారు. వాళ్ళకు కొత్త ఏం కాదు. మహిమ దేహంతో ప్రభువును చూడడం కొత్త ఏం కాదు. రూపాంతరపు కొండ మీద వారు ప్రభువు యొక్క దేహం దైవత్వాన్ని సంతరించుకున్నప్పుడు సూర్యుని కంటే తేజవంతంగా మహిమతో ఉన్న దేహం సాక్ష్యాన్ని, మహిమ దేహాన్ని వారికి పరిచయం చేశాడు. మరణించిన లాజరు దేహాన్ని మహిమతో ఆయన పిలిచినప్పుడు దేహం ఆరోగ్యాన్ని పొంది జీవాన్ని పొంది బయటకు వచ్చి మరలా జీవించిన క్షణాలు వారు చూశారు. యేసు ప్రభు మానవత్వపు దైవత్వపు గుణగణాలకు వారు సాక్షులు, కానీ భయపడుతున్నారు. ఇవాళ క్రైస్తవులు చాలామంది యేసు మహిమను గురించి మాట్లాడతారు, యేసు వారి జీవితాల్లో చేసిన అద్భుత విషయాల గురించి మాట్లాడతారు, సూచక్రియల గురించి మాట్లాడతారు. ఆయన మహిమల గురించి ఎందుకో భయపడుతూ ఉంటారు. ఎన్నిసార్లు ఆయన మాట్లాడాడంటే భయపడకుడి, భయపడకుడి. ఇవాళ క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా భయపడుతున్నాయి. ఇవాళ దేనికి భయపడుతున్నాయంటే ముఖాముఖి నాకు భయపడుతూ ఉన్నాయి. అది భక్త్యా భయమా? ఎవరి అంతరంగం వారికి సమాధానం చెబుతుంది. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని పరుషంగా కొంతమంది మాట్లాడవచ్చు, కావాలని కొంతమంది మాట్లాడవచ్చు. కానీ వారి అంతరంగంలో వారేంటో దేవునికి తెలుసు, వారికి కూడా తెలుసు. బహిర్గతంగా కొన్ని చిలక పలుకులు మనం పలుకుతూ ఉంటాం, కానీ అంతరంగంలో ఆ జీవాన్ని కలిగిన వారు ధన్యులు. ఈ కరోనా వైరస్ వలన ప్రపంచం ప్రతిరోజు భయపడుతూనే ఉంది. లాక్డౌన్ ప్రకటించారు. ఎవరి గృహాల్లో వారు ఉన్నారు. ఇటువంటి విపత్తి వచ్చినప్పుడు దేవుని వాక్కు అనేక మార్లు ఇశ్రాయేలు జనాంగానికి ఈ లాక్డౌన్ ప్రకటించింది. దేవుడు ప్రకటించిన లాక్డౌన్, ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ని వ్యతిరేకించేవారు క్రైస్తవులు అంటే నేను ఒప్పుకోను. దాని గురించి విరుద్ధంగా మాట్లాడేవాడు క్రైస్తవుడు కానేనడు. ప్రభు ఇచ్చిన లాక్డౌన్, ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్, ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిన లాక్డౌన్. దీనికి వ్యతిరేకంగా మాట్లాడే వారందరూ కూడా దైవత్వానికి, ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడేవారని చెప్పడానికి నాకేమాత్రం భయం లేదు. చాలామంది అటువంటి విరోచిత పోరాటాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడే వాళ్ళు ఒకసారి వారి హృదయ అంతరంగాన్ని పరీక్షించుకుంటే చాలు. అంతరంగంలో నీకున్న భయం. ఈ మధ్య చాలామంది క్రైస్తవులు కూడా చాలా విపరీతంగా మాట్లాడుతున్నారు. లాక్డౌన్ నువ్వు పాటించాలి అంతే. ఇశ్రాయేలు జీవితంలో అనేక సార్లు ఇటువంటి లాక్డౌన్స్ వారు పాటించారు, దేవుని మహిమకు సాక్షులుగా ఉన్నారు. నీ విశ్వాసం బలమైంది, నీ విశ్వాసం నిరూపించబడడానికి ఈ లాక్డౌన్ టైం చాలా అవసరం. నీ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, స్థిరపరచుకోవడానికి ఇది ఛార్జింగ్ టైం. అంతేకాని అవిశ్వాసపు మాటలు మాట్లాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, క్రైస్తవ విశ్వాసులకు వ్యతిరేకంగా క్రైస్తవుడు ప్రేరేపించే గుణాలు కాదు. అది ఖచ్చితంగా అపవాది గుణాలే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభువు యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా
ప్రకటించడం అపవాది లక్షణం. వారు భయపడ్డారు, అది నిజం, వాస్తవం. ఎందుకు భయపడేవారు? ఆ మేడగదిలో అలాగే సమావేశం అయిపోయారంటే ఆనాటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళ మీదే కంప్లైంట్ ఉంది. యేసు దేహాన్ని వీళ్ళే దాచిపెడతారని. ఆల్రెడీ పరిసయ్యులు పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. అయ్యా, ఆ శిష్యులు ఆ దేహాన్ని తీసుకెళ్లి దాచిపెడతారు, వాళ్ళు అంతగా తెగించిన వాళ్ళు, కాబట్టి ఆ సమాధికి మేము స్టీలు వేస్తామని వాళ్ళ మాటలు మనకు అర్థమవుతూనే ఉన్నాయి. కానీ ఈ శిష్యులు ఆ పని చేసిన వారు కాదు. అయినా వారికి భయపడ్డారు, లోకానికి భయపడ్డారు, ప్రభుత్వానికి భయపడ్డారు, ప్రభుత్వం విధించిన నిబంధనలకు భయపడ్డారు. ప్రభువు అక్కడ లేడు అనే సాక్ష్యం హృదయంలో సంతోషాన్ని ఇచ్చిన, ఒకవేళ మేము ఆయన లేకుండా ఉండటానికి చేశామని యూదులకు భయపడి, ఇక్కడ రాసిందన్నమాట, అనగా క్రీస్తును సిలువ వేసిన యూదులకు భయపడి, క్రీస్తు సమాధికి సిలువ వేసిన యూదులకు భయపడి, జీవాన్ని ఆర్పివేయాలని ప్రయత్నం చేసే అపవాదులకు భయపడి, అంతే. జీవాన్ని చూశారు, జీవానికి సాక్షులుగా ఉన్నారు. తలుపులు వేసుకొని వారు గది మధ్యలో ఉండి ప్రార్థన చేస్తున్నారని అపోస్తల కార్యం గ్రంథంలో అంటాం మనం. వారు మేడగదిలో కూడి ఏకముగా ప్రార్థన చేయించుండగా యూదులకు పడి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్న తరుణంలో తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పారు. క్రైస్తవులు చాలాసార్లు ఏ విధమైన పదాలతో సంబోధించుకోవాలో అర్థం కాక వ్యర్థమైన పదాలతో ఒకరిని ఒకరి వాళ్ళు గ్రీట్ చేసుకుంటూ ఉన్నారు. వ్యర్థమైన పదాలను నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, క్రిస్టియన్ వొకాబులరీ నువ్వు మాట్లాడినంత మాత్రాన అవి గ్రేట్ వర్డ్స్ అయిపోలేదు. ఎదుటివారికి వందనాలు చెప్పేటప్పుడు తగిన పదం నువ్వు ఉపయోగించగలగాలి. ఎదుటివారికి ధైర్యం చెప్పేటప్పుడు, ఎదుటివారిని పలకరించేటప్పుడు నీ నోటితో మీకు సమాధానం కలుగును కాక అని చెప్పలేవా? ఆ తిరుపదం మాట్లాడడానికి నీకు అంత నామోషియా? నీ మాతృభాష తెలుగు కాదా? ఎందుకు పరాయి భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు అసందర్భ ప్రలాభాలు మాట్లాడుతున్నావు? యేసు సైతం భయపడుతున్న వారిని పలకరింపుగా మాట్లాడిన మొదటి మాట, మీకు సమాధానము కలుగును గాక. ఇంతకంటే గొప్ప వందన వచనం ఏమైనా ఉందా? ఒకవేళ నీ మాతృభాష హిబ్రూ అయి ఉంటే షాలోమ్ అని చెప్పు. నీ మాతృభాష అది కాదే. నీ మాతృభాష కాని దాంట్లో నువ్వు చెప్పడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఈ పదమే కాదు, ఇంక అనేక పదాలు ఇతరత్రా ఎవరెవరో వాడుతున్నారని రకరకాల పదాలను వాడుతున్నాం. కానీ వాడాల్సిన పదం ఒకటే. యేసు ప్రభు వారు భయముతో ఉన్న శిష్యులకు ఎదురు వెళ్ళి భయపడుతున్న వారికి మీకు సమాధానము కలుగును గాక అని ప్రకటించాడు. మీకు క్షేమము కలుగును గాక అని ప్రకటించాడు. ఆ మాట చెప్పడానికి నీ పెదాలు రావట్లేదా? నీ మనసు రావట్లేదా? పూర్వం ఉత్తరాలు రాసుకుంటున్నప్పుడు మీరు క్షేమము, మేము కూడా క్షేమం అని చక్కగా రాసేవాళ్ళు. ఎదుటివాళ్ళు కనబడుతున్నప్పుడు మీరు క్షేమం కలుగును గాక అని చెప్పలేవు. ఏదో ఇంగ్లీష్లో మాట్లాడతావు, ఏదో హిబ్రూలో మాట్లాడతావు. ఆ భాషలు ఏంటో నీకు చాలా క్షుణ్ణంగా వచ్చినట్లుగా. క్రైస్తవ సంఘమా, ఇటువంటి వేషధారణతో కూడిన మాటలు మానుకోవడం చాలా మంచిది. నీకు చేత అయితే క్షేమంగా ఉన్నారా అని అడుగు, సమాధానంగా ఉండమని ప్రకటించు. నీది కాని భాషను నీదనుకొని ఆ ఒక్క పదమే ఆ భాషలో మాట్లాడతావు, తర్వాత మొత్తం కూడా నీ వాడుక భాషలో మాట్లాడతావు.
ఆ ఒక్క పదానికి కూడా మాతృభాషలో మాట్లాడలేవా? ఈ లేనిపోని పోకడలు క్రైస్తవ సాక్ష్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. మీకు చేతనైతే మీకు క్షేమము కలుగును గాక అని చెప్పు, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పు. చేత కాకపోతే ఓ నమస్కారం పెట్టి మౌనంగా ఉండు. అంతేగాని సంస్కారం లేని పదాలు ఉచ్చరించి క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పరచొద్దని నేను ప్రత్యక్షంగా ప్రతి క్రైస్తవునితో మాట్లాడుతూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. యేసు ప్రభు సైతం మీకు సమాధానం కలుగును కాక. ఇది మన తెలుగు ట్రాన్స్లేషన్. ఆ పదం చెప్పచ్చు, చెప్పడానికి ప్రయత్నం చేయి. మీకు క్షేమం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక, మీరు బాగుండండి, మేము బాగున్నాం. చక్కటి పదాలు చెప్పలేకపోతున్నామేమో, ఇవాళ నేర్చుకుందాం. భయపడుతూ ఉన్న వారికి క్రీస్తు ఇచ్చిన ఓ గొప్ప భయం. ఆ వాక్యాలు చదువుతూ ఉంటే ఆయన అలాగూ చెప్పి వారి తన చేతులను ప్రక్కను చూపగా, ఈ వాక్యపు సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యులకు ఆయన చూపించారు. ఏమి చూపించారు? తన చేతులలో ఉన్న పరిస్థితిని చూపించారు, తన పక్కలో ఉన్న పరిస్థితిని చూపించారు. చాలాసార్లు చూడలేదు అనే పదాన్ని మనం వాడతాం. చూపించారు ఆయన 10 మంది శిష్యులకు చూపించారు. అక్కడ రాసింది ఆ పదం. 10 మంది శిష్యులకు ఆయన చూపించారు. తన చేతుల్లో ఉన్న గాయాలను చూపించారు, తన పక్కలో అయిన గాయాన్ని చూపించాడు. కానీ ఈ దేహం పునరుత్థానమైన దేహం అని కూడా చూపించాడు. పునరుత్థాన దేహంతో శారీరక దేహానికైన గాయాలను ఆయన చూపించాడు. శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. మరలా అప్పుడు యేసు మీకు సమాధానము కలుగును గాక. భయపడిన వారికి సమాధానం, సంతోషిస్తున్న వారికి సమాధానం. ఈ సమాధానం ప్రకటించడమే క్రైస్తవులకు ఓ గొప్ప గుణం. భయంలో ఉన్న వారికి సమాధానాన్ని నువ్వు ప్రకటించాలి, సంతోషంలో ఉన్న వారికి నువ్వు సమాధానాన్ని ప్రకటించాలి. కాబట్టి సమాధానాన్ని ప్రకటించడం నీ స్వభావమై ఉండాలి. ఇతరుల క్షేమం, ఇతరుల సమాధానం, వారి కష్టంలో, వారి నష్టంలో, వారి సంతోషంలో తెలియచెప్పే క్రైస్తవుడిగా నీవు ఉండాలి. అదే క్రీస్తు నేర్పుతున్న ఒక గొప్ప సాక్ష్యం. ఈ 10 మంది కూడా ఆయన చేతులను చూశారు, ఆయన ప్రక్కలో చూశారు, ఆయన మహిమ దేహాన్ని చూశారు. భయంలో సమాధానాన్ని పొందారు, సంతోషంలో కూడా సమాధానాన్ని పొందారు. అంత మట్టుకే కాదు, క్రీస్తు ప్రభు వారికి వాగ్దానం చేసినట్లుగా పరిశుద్ధాత్మను వారి మీద మహిమ దేహంలోంచి ఊదినట్లుగా చూస్తారు. క్రీస్తు పునరుత్థానుడైన మహిమ దేహముతో భయంలో ఉన్న వారిని అభయమిస్తూ తన ఆత్మదేహం, తన ఆత్మ సన్నిధి, అప్పటిదాకా దేహానికి సన్నిహిత్యాన్ని పొందిన శిష్యులు ఈ పునరుత్థాన దేహానికి కూడా సాక్షులుగా ఉండగా ఈ పునరుత్థానపు ఆత్మ వారి మీద ఊదాడు. వారందరూ పొందుకున్నారు. అనగా ఈ పునరుత్థాన దేహంతో వారందరినీ ఆయన కమ్ముకున్నాడు. మేడగదిలో జరిగిన గొప్ప సాక్ష్యం ఇది. పునరుత్థానపు ఆత్మ వారందరినీ తాకింది, 10 మందిని తాకింది అని ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పునరుత్థానపు దేహపు సాక్ష్యాన్ని ఎవరైతే స్వీకరించారో, ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే నమ్మారో వారికి ఇచ్చిన గొప్ప సత్యం ఏమిటి అంటే, మీరు ఎవరిని క్షమింతురో వారు క్షమింపబడును, మీరు ఎవరి పాపములు నిండి ఉందనిస్తారో అవి నిలిచియుండును. సో పునరుత్థానపు క్రీస్తుకు సాక్షులైన వారు క్షమించడం నేర్చుకోవాలి, ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. ఓ క్రైస్తవ, నీ జీవితంలో ఒకసారి పరీక్షించుకో. ఎంతమందిని క్షమించావు, ఎన్నిసార్లు క్షమించావు?
అసలు ఒకరిని క్షమించే బుద్ధి నీకు వచ్చిందా? ఎంతకాలం చెప్పుకుంటావు నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలిని? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించలేని గుణం, ఎవరైనా ఏదైనా ఒక పొరపాటు మన ఎడలో చేస్తే క్షమించలేని బుద్ధి నీలో ఉన్నంత కాలం క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాల్ని అని చెప్పుకోవడానికి నీకు సాక్ష్యం ఉందా? ఈ పునరుద్ధాన దినాన్న ఆ సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఒకరిని క్షమించలేని వారు క్రైస్తవులు కాలేరు. సిలువలో క్రీస్తు నేర్పిన ఆ మొదటి పలుకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. క్రైస్తవ సంఘానికి ఆయన ఇచ్చిన మొదటి అనుభవం, మీరు క్షమించండి. ఇక్కడే క్రైస్తవ సంఘం పుట్టింది. అప్పటి వరకు క్రైస్తవ సంఘం లేదు సుమా. క్రీస్తు పక్కలో బల్లెపు పోటు క్రైస్తవ సంఘానికి పునాది అని గుడ్ ఫ్రైడే నాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పునాది మీద నిర్మించబడిన సంఘం మేడగదిలో మొదటిసారి సమావేశమైంది. సమావేశమైన ఈ శిష్యులతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చిన మహిమ దేహాన్ని తలుపుల్లోంచి మీ మధ్యలో ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని చూడండి. మీరేం చేయాలి? క్షమించండి, క్షమించండి. క్రైస్తవ సంఘానికి, సహవాసానికి పునరుద్ధారణ క్రీస్తు సెలవిచ్చిన మొదటి మాట క్షమించండి. మీరెవరిని క్షమిస్తే వారు క్షమించబడతారు. అన్ఫార్చునేట్లీ మనం ఎవరిని క్షమించలేకపోతున్నాం. క్రీస్తు నేర్పిన మొదటి మాట క్షమించడం నేర్చుకోండి, క్రైస్తవులు అవ్వండి. ఒకవేళ మీరు ఎవరైనా క్షమించకపోతే వారి పాపాలు వారి మీద నిలిచి ఉంటాయి. భయం అనిపిట్లా నీకు? లేదా నువ్వేమైనా వాడి మీద కోపం తీర్చుకోవాలనుకుంటున్నావా మనసులో? అది రేపు నీకే ఇబ్బంది కలిగిస్తుంది. నీవెవరైనా క్షమించకపోతే వారి పొరపాట్లు నిలిచి ఉంటాయి, నీవి కూడా నిలిచే ఉంటాయి. క్షమించలేని నీ గుణం కూడా నిలిచే ఉంటుంది. ప్రియమైన క్రైస్తవ సంఘమా, మొదటి క్రైస్తవ సహవాసానికి పునరుద్ధారణ క్రీస్తు ఇచ్చిన మొదటి సందేశం సమాధానాన్ని ప్రకటించడం నేర్చుకోండి, క్షమించడం నేర్చుకోండి. పాపాలు నిలిచి ఉండనీయకుడి. నేను ఎలాగైతే నన్ను శిక్షించే వారిని సైతం క్షమించానో, ఓ క్రైస్తవ నీవు కూడా నిన్ను శిక్షించేవాడిని క్షమించడం నేర్చుకో. ఎంత గొప్ప క్రైస్తవ సాక్ష్యం! ఇది ఎప్పుడు జరిగింది అని మనం చదువుకుంటే పునరుద్ధానపు ఆదివారం సాయంకాలం జరిగింది. మరి ఇవాళ ఏం జరిగిందండి? పునరుద్ధానం తర్వాత మొదటి ఆదివారం అని మనం అందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. క్రైస్తవులందరూ కూడా సబ్బాతు దినం కంటే కూడా పునరుద్ధాన దినాన్నే కేంద్రంగా చేసుకొని క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు కదా. సబ్బాతు దినం తర్వాత వచ్చిన మొదటి దినం ఆదివారం. వారు పెందలకడ క్రీస్తు పునరుద్ధానానికి సాక్షులైన దినం. ఇవాళ జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనాన్ని చదివితే మనకు అవుతుంది. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపట ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. పునరుద్ధానపు ఆదివారము వేకువజామున తెరువబడిన సమాధి తలుపులు, పునరుద్ధానపు ఆదివారం సాయంకాలమున మూయబడిన గది తలుపులు. మరలా 8 దినాల తరువాత అనగా ఇవాళే మరుసటి ఆదివారం. ఇవాళ పునరుద్ధానం తరువాత ఇది మొదటి ఆదివారం అని మనం సంఘం ఆచరిస్తూ ఉన్నాం.
గడిచిన ఆదివారాన్ని ఈస్టర్ ఆదివారం అన్నాం. ఈవేళ ఆదివారాన్ని ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం అన్నాం. అనగా ఇది సంఘ క్యాలెండర్. చాలా మంది పాటించకపోవచ్చు, వారి గురించి మీరు ప్రత్యేకంగా ఆందోళన చెందకండి. పాటించమని చెప్పిన వాళ్ళు మరలా పాటిస్తున్న ఎన్నో సత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. వారి గురించి బాధపడకండి, సమాధానాన్ని ప్రకటించండి చాలు, క్షమించండి చాలు. ఈవేళ 8వ దినం, యేసు పుట్టిన తరువాత 8వ దినాన్న ఆయన మానవత్వాన్ని ఎలా స్వీకరించి ఆలయములో తన పేరు నమోదు చేసుకున్నాడో, పునరుత్థానమైన తర్వాత 8వ దినాన్న మరొకసారి ఆయన శిష్యులకు అదే స్థితిలో కనబరుచుకున్నాడు. అనగా ఈ వారం అంతా ఏ స్థితి అంటే, వారు గదిలోంచి బయటికి రాని స్థితే. లాక్డౌన్, తలుపులు వేసుకొని గదిలోనే ఉన్నారు. యేసు గడిచిన ఆదివారం ఉదయం సాయంకాలం వారితో కనపడ్డాడు, సమాధానం ప్రకటించాడు, వారితో మాట్లాడాడు. అయినా వారిలోని భయం మాత్రం పోలేదు సుమా. బహుశా ఈ భయం జీవితాంతం పరిగెట్టిస్తూనే ఉంటుంది. ఈ భయం ప్రతి మనిషికి కూడా ఆందోళన కలిగిస్తూనే ఉంటుంది. ఈ భయం అనేది ప్రతి మనిషికి కూడా విడిచిపెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. 8వ దినాన్న మరొకసారి యేసు ప్రభు అదే గదిలోనికి అదే స్థితిలో వచ్చాడు. ఈసారి అక్కడ తోమా ఉన్నట్లుగా చూస్తుంది. మనం చాలాసార్లు అంటాం, తోమా నేను చూచే నమ్ముతానన్నాడు. మరి 10 మంది చూడలేదా? 10 మందికి కూడా యేసు ప్రభు వారు పరిచయం చేసుకున్నాడు కదా. ఇవిగో నా చేతులు, ఇవిగో నా పక్కలో బల్లెపడి చూపించాడు కదా. 10 మంది చూశారు. తెలియక చాలాసార్లు అంటాం, వాళ్ళు చూడలేదు, తోమా అన్నాడు. కానీ తోమా ఏమంటాడంటే, మీరు పొందిన ఆ అనుభవం నేను కూడా పొందాలి. మనము ఉచ్చరణ వేరు, తోమా ఉద్దేశం వేరు. మీరు పొందిన ఆ అనుభవాన్ని నేను కూడా పొందాలి. పునరుత్థానపు దినాన్న సాయంకాలాన్ని మీరందరూ ఎలాగైతే మేడగదిలో తలుపులు వేసుకొని ఉండగా ప్రభు మీకు తన చేతులను తన పక్కలో బల్లెపోటును చూపించాడో, అయ్యో నేను అక్కడ ఉండలేకపోయాను, నేను అక్కడ ఉంటే బాగుండేది. అయితే అదే అనుభవాన్ని నేను మరలా పొందాలి. శిష్యులందరూ పొందిన అనుభవాన్ని తాను కూడా పొందాలని కోరుకోవడంలో తప్పే లేదు. దాన్ని వ్యంగ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. థామస్ గురించి మరొక ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తాను కోరుకున్నాడు. తన కోరిక సిద్ధింపజేయడానికి క్రీస్తు మరొకసారి, అనగా ఈ పునరుత్థాన దినాన్న ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం, అనగా ఈవేళ నీకోసం నా కోసం ఆనాడు శిష్యులు పొందిన ఆ అనుభవాన్ని ఈ లాక్డౌన్ టైంలో మీ గృహాలలో క్రీస్తు మీకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. చూసే మనసు నీకుందా? ఓ క్రైస్తవ సంఘమా, నీ గృహంలో నువ్వు తలుపులు వేసుకుని ఉన్నావు. కరోనాకు భయపడి బాధపడుతూ ఉన్నావు. కరోనా నుంచి ఓ గొప్ప అభయవాక్కు ప్రభువు నీకు ఇస్తున్నాడు. నీకు క్షేమము కలుగును గాక, నీకు సమాధానము కలుగును గాక. నీ ఇంటికి ఈ కరోనా ఏ ఆటంకము చేయకుండా నీకు క్షేమాన్ని ప్రకటిస్తూ ఉంది. అయితే ఈవేళ శిష్యుల సాక్ష్యాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆనాడు ఆ శిష్యులు చూచి నమ్మారు. ఈనాడు ఆ క్రీస్తుని మనము చూడక నమ్మాలి. మహిమ దేహాన్ని చూడగలిగే మనోనేత్రాన్ని నాకు ఇవ్వు తండ్రి అని నువ్వు అడగగలగాలి. ఆనాడు వారు క్రీస్తు భౌతిక దేహాన్ని చూశారు, పునరుద్ధాన దేహాన్ని చూశారు. థామస్ గురించి మనం ఆలోచన చేయడం కాదు సుమా. శిష్యులు ఏకీవించి చెప్పారు. తరువాతి కాలంలో వాళ్ళు సాక్ష్యం కూడా ఇచ్చారు. మేమైతే ఆయనను చూచాం, మేము కన్నది విన్నది మీకు ప్రకటిస్తున్నాం. మీరైతే చాలా గొప్పవాళ్ళు, మాకంటే గొప్పవాళ్ళు. మేము 10 మంది మీ 11వ వారితో కలుపుకొని చూచాం పునరుత్థానుడైన క్రీస్తు. ఎంత గొప్ప సాక్ష్యం అంటే,
ఆ 10 మంది పాలస్తీనా చుట్టుపక్కల సాక్షులుగా బ్రతికారండి. థామస్ మాత్రం భారతదేశానికి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. థామస్ లో ఉన్న ఆ శక్తి, ఒక చక్కటి వాక్యం అక్కడ రాయబడి ఉంది. 27వ వచనం, తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అందుకు తోమా, నా ప్రభువా, నా దేవా అని. బహుశా 10 మంది శిష్యులు ఈ మాట అన్నట్లుగా పైన ఎక్కడ రాయబడ్డా. ఎందుకంటే యోహాను ఉన్నాడుగా 10 మందిలో. వారు చెప్పలేని పదాన్ని థామస్ చెప్పగలిగాడు. నా ప్రభువా, నా దేవా. వారు అప్పటిదాకా మాతో ఇంతకాలం ఉన్న మా సన్నిహితుడు, మా స్నేహితుడు, మా రబ్బి, మా ప్రవక్త అయిన యేసు తిరిగి మహిమ దేహంతో మాతో వచ్చాడు అనుకున్నారు. కానీ థామస్ అలా అనుకోలేదు. థామసు క్రీస్తులో దైవాన్ని చూడగలిగాడు. నా ప్రభువా, నా దేవా. ప్రియమైన క్రైస్తవ విశ్వాసి, క్రీస్తులో ఆ దైవత్వాన్ని నీవు నేను చూడడానికే ప్రభు ఈ లాక్డౌన్లో మనందరికీ క్షేమాన్ని ప్రకటించాడు, సమాధానాన్ని ప్రకటించాడు. ఈ లాక్డౌన్ నీకు ఇచ్చాడు. కారణం ఏంటంటే నువ్వు అవిశ్వాసివి కాకుండా మరింత విశ్వాసంతో బలపడ్డానికి. డిశ్చార్జ్ అవుతూ ఉన్న మీ సెల్ ఫోన్స్ని ఎలాగైతే మీరు ఛార్జ్ చేసుకుంటున్నారో, డిశ్చార్జ్ అయిపోయిన మీ క్రైస్తవ విశ్వాసాన్ని మరొకసారి ఛార్జ్ చేసుకోవడానికి ప్రభు ఈ లాక్డౌన్ ఇచ్చాడు. అవిశ్వాసిగా కాకుండా విశ్వాసిగా బలపడు. ఈవేళ నిన్ను నన్ను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు ధన్యులుగా జీవించాలి. ఆ క్రైస్తవ సంఘానికి సాక్షులుగా ఉండు. ఆ సాక్ష్యంలోకి నువ్వు ప్రవేశిస్తావా? ఆ సాక్షిగా నీవు ఉంటావా? ఏవేవో సాక్ష్యాలు ఇప్పుడు దాకా నువ్వు చెప్పావేమో, ఈవేళ నేను పునరుత్థానానికి సాక్షిని, మహిమోన్నతమైన దేవుని క్రియలకు నేను సాక్షిని. కరోనా బారి నుంచి నన్ను, నా కుటుంబాన్ని, నా సమాజాన్ని, మానవ జాతికి సమాధానాన్ని, క్షేమాన్ని ప్రకటిస్తున్న క్రీస్తుకు నేను సాక్షిని అని జీవం కలిగిన ఉద్దేశాలతో జీవించడానికి క్రైస్తవ సంఘాన్ని, నిన్ను నన్ను, మన కుటుంబాలను ఆయన ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞాన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలి ఉండును గాక.